అధికారులతోనే ప్రభుత్వం నడుస్తుందని సీఎం చెప్పారన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఒక డిఏపై సంతకం చేశానని సీఎం చెప్పారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు గెజిటల్ ఉద్యోగ సంఘాల నాయకులు. ఉద్యోగులు సమస్యలను సీఎంకు వివరించామన్నారు. పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని కోరామన్నారు. మరో డిఏపై ఏప్రిల్లో చర్చిస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు. అంతకుముందు సెక్రటేరియట్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. మందిమే అధికారులతోటే ప్రభుత్వం నడుస్తుంది. మీరు మేము పార్ట్ అండ్ పార్సల్, మేము సపరేట్ కాదు అని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సమస్యలపైన కూడా పూర్తిగా వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు కూడా పూర్తిగా మా సమస్యలన్నిటిపైన డిఏ పైన చర్చ పెట్టాలని ఆల్రెడీ మీ దగ్గరకు వస్తున్నా కాబట్టి ఒక డిఏని ఆల్రెడీ సంతకం పెట్టి వచ్చాను. మిగతావి కూడా ఆర్థిక పరిస్థితి ఏప్రిల్ నుంచి మెరుగుపడే అవకాశం ఉంది. అది పరిశీలిస్తాం. మీరు లేనిది మేము లేదు. మీకు జీతాలు ఇవ్వకుండా, మీకు ఇచ్చిన బెనిఫిట్స్ లేకుండా, మీ పెన్షన్స్కి ఇచ్చిన పాత బకాయిలు ఇవ్వకుండా మేము ఏది నడిపించలేము. అన్నీ మాకు గుర్తున్నాయని చెప్పి వారే స్వయంగా గుర్తు చేసి ఆ మీటింగ్లోనే డిఏని ప్రకటించడం యావత్ తెలంగాణ గెజిట్ అధికారుల పక్షాన, అదేవిధంగా జేఏసీ నాయకత్వం, జేఏసీ చైర్మన్ గారి పక్షాన, మా కార్యవర్గం పక్షాన కూడా వారి రోజు లేరు. ఓన్లీ సింగిల్ అసోసియేషన్తో చేశాము. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము లేవనెత్తిన సమస్యల్లో ఇంకొక మేజర్ సమస్య పెండింగ్ బిల్స్ గురించి అడిగాము. 700 నుంచి 800 కోట్లు 10 మంత్ కొడుతున్నాము. అది కూడా ప్రస్తావనకు వచ్చింది, డిస్కస్ చేశాము ఉప ముఖ్యమంత్రి వర్యులతోటి, అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులతో డిస్కస్ చేశాము. ఏప్రిల్ నుంచి ఆర్థిక పరిస్థితి కొంతమేర కుదురుపడే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా పరిశీలిస్తాం. మేము అడిగిన 700 కోట్ల నుంచి 1500 కోట్లకు మార్చమన్న విషయమై సానుకూలంగా స్పందించి ఏప్రిల్లో మరొకసారి డిస్కస్ చేస్తామని క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పడం పట్ల మేము కూడా వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారు ప్రస్తావించిన దాంట్లోనే మేము గతం నుంచి ఎప్పటి నుంచో హెల్త్ కార్డ్స్ అడుగుతున్నాము.